అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని అనంతవరం ఊరు దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి బసవ తారక రామారావు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అయితే రాబోతుంది ఈ ఏరియాలోనే. ఈ హాస్పిటల్ నిర్మాణం కోసం ప్రెసెంట్ అడ్డుగా ఉన్న కరెంట్ లైన్లన్నీ మారుస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విద్యుత్ లైన్లు మార్చే పనులు అయితే నెల రోజుల క్రితమే స్టార్ట్ అయినాయి. ప్రెసెంట్ ఎండింగ్ అయితే వచ్చేసింది. ఇంకో 10 రోజుల్లో ఈ విద్యుత్ స్తంభాలు మార్చే పనులు అయితే కంప్లీట్ అవుతాయని అంటున్నారు. ఇది ఎండింగ్ అనమాట. ఈ లాస్ట్ స్తంభం పనులు అయితే జరుగుతున్నాయి. ఈ లైన్లన్నీ ఇటువైపు అయితే షిఫ్ట్ చేసి లెఫ్ట్ సైడ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది క్యాన్సర్ హాస్పిటల్ ల్యాండ్. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ క్యాన్సర్ హాస్పిటల్ కరెక్ట్ గా ఏ రోడ్డు వైపు నిర్మిస్తున్నారు, అలాగే ఈ హాస్పిటల్ కి ఏ రోడ్లు దగ్గర అవబోతున్నాయని చూపిస్తాను. అలాగే ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఎప్పటికల్లా ప్రారంభం అవుద్ది, ఫౌండేషన్ మళ్ళీ ఎప్పుడు వేస్తారని చెప్పి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విద్యుత్ స్తంభాలు మార్చే పనులు అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ 3 స్తంభాలకి సంబంధించిన పనులు కంప్లీట్ అయిపోయి ఈ 4వ స్తంభానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఇది కంప్లీట్ అయ్యేసరికి ఇంకో 1 వీక్లో కంప్లీట్ అయిద్దని అయితే అంటున్నారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ విద్యుత్ స్తంభాలు అమర్చే పనులు అయితే స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఈ అమర్చే పనులు పండగ అయిన తర్వాత నుండి స్టార్ట్ అవుతాయని అయితే అంటున్నారు. పండగ అయిన తర్వాత నుండి ఒక్కొక్క స్తంభాన్ని అమర్చుకుంటూ వస్తారు. ఒక స్తంభం అమర్చడానికి ఒక 2 రోజులు టైం పట్టిద్దని అయితే అంటున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ 4వ స్తంభం పనులు ఎలా జరుగుతున్నాయో. ఇక్కడ ఆల్రెడీ ఈ 4 వైపులా పిల్లర్స్ వేసారు. పిల్లర్స్ వేసిన తర్వాత ఈ ఇసుకతో మొత్తం ఫిల్ చేస్తున్నారు. మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు ఎలా ఉందో, వర్క్స్ ఎలా జరుగుతున్నాయో కూడా. ఈ బసవ తారక రామారావు ఇండో క్యాన్సర్ హాస్పిటల్ గతంలోనే 2019 ఫిబ్రవరి 14లోనే ఫౌండేషన్ అయితే వేశారు. ఫౌండేషన్ వేసిన తర్వాత గవర్నమెంట్ తర్వాత మారిపోయింది. ఏప్రిల్ నుండి గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఈ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కూడా ఆగిపోయింది. ప్రజెంట్ ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడం కోసం మళ్ళీ ఈ విద్యుత్ లైన్లు అడ్డుగా ఉన్నాయి. ఏదైతే ల్యాండ్ కేటాయించారో ఆ ల్యాండ్ వైపు ప్రజెంట్ ఆ విద్యుత్ లైన్లు మార్చే పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ 4వ స్తంభం కనుక కంప్లీట్ అయిపోతే ఈ విద్యుత్ స్తంభాలకి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఈ విద్యుత్ లైన్లన్నీ ఇటువైపు అయితే పక్కకైతే మార్చేస్తారు. ఆ ల్యాండ్ అయితే ఓపెన్ అయిపోతుంది, అప్పుడు ఓపెన్గా ఉంటుంది. ఆ ల్యాండ్ వైపే క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించారు. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫిబ్రవరిలో మళ్ళీ ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ చేస్తారని అయితే అంటున్నారు. అలాగే ఈ రోడ్డు ఏదైతే మీరు చూస్తున్నారో, ఈ రోడ్డు వచ్చేసి E7 రోడ్డు. E7 రోడ్డు వైపే ఈ క్యాన్సర్ హాస్పిటల్ అయితే నిర్మిస్తున్నారు. ఈ E7 రోడ్డు వచ్చేసి మండాడం నుండి అనంతవరం వరకు అయితే ఉండిద్ది. ఈ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఏంటంటే మండాడం నుండి అనంతవరం వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లోనే ఈ హాస్పిటల్ కూడా ఉండబోతుంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక పిల్లర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది 3వ పిల్లర్ అనమాట. మొత్తం 4 అయితే పెట్టారు. 4లో 3 అయితే కంప్లీట్ అయిపోయినాయి. 4వది జరుగుతున్నాయి ఇప్పుడు వర్క్స్ అయితే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడే అనమాట క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చే గేట్, ఎంట్రన్స్ గేటు. ఈ గేట్ వైపే ఈ విద్యుత్ లైన్లు అయితే అడ్డుగా ఉన్నాయి. ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయినాయి వర్క్స్ అయితే. ఇంకోవైపు కూడా చూపిస్తాను, అది కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం 3 ఈ ఈ విద్యుత్ స్తంభాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. 4వ దానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఈ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఏంటంటే దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉండిద్ది. గతంలోనే ఈ క్యాన్సర్ హాస్పిటల్ కోసం 15 ఎకరాలు అయితే కేటాయించారు. గతంలో ఏదైతే ల్యాండ్ కేటాయించారో అదే ల్యాండ్లో ప్రజెంట్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు పైన విద్యుత్ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, ఆ విద్యుత్ స్తంభాల వైపు ఉన్న వైర్లన్నీ ఈ స్తంభాలు ప్రజెంట్ అమర్చే స్తంభాల వైపు అయితే మారుస్తారు. ఈ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఏంటంటే దాదాపు 1000 పడకల హాస్పిటల్. ఇది 400 కోట్ల రూపాయలతో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడే గేట్, ఎంట్రన్స్ గేట్ అయితే రావాల్సి ఉంది. ఈ ఎంట్రన్స్ గేట్ వైపే ఇదైతే అడ్డుగా ఉన్నాయి విద్యుత్ లైన్లన్నీ. అలాగే ఈ క్యాన్సర్ హాస్పిటల్కి N15 రోడ్డు కూడా దగ్గరలోనే ఉండిద్ది. N15 రోడ్డు వచ్చేసి బోరుపాలెం నుండి శాఖమూరు వరకు అయితే ఉండిద్ది. E7, E8 రోడ్ల మధ్యలో ఈ క్యాన్సర్ హాస్పిటల్ అయితే ఉండబోతుంది. E8 రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం నుండి నెక్కల్లు వరకు అయితే ఉండిద్ది. అలాగే తుళ్ళూరు కానీ, అనంతవరం కానీ, నెక్కల్లు, ఈ 3 ఊర్లకి క్యాన్సర్ హాస్పిటల్ అయితే దగ్గరగా ఉండిద్ది. మీరు ఏదైతే ల్యాండ్ చూస్తున్నారో ఈ ల్యాండ్లోనే హాస్పిటల్ నిర్మాణం అయితే జరగాల్సి ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ల్యాండ్ కూడా మొత్తం 15 ఎకరాల ల్యాండ్ అనమాట ఇది. మీకు దూరంగా కనిపించే రోడ్డు వచ్చేసి అదే N15 రోడ్డు. ఈ ఈ ఈ క్యాన్సర్ హాస్పిటల్కి
ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా దగ్గరలో ఉండిద్ది. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చేసి N14 రోడ్డు వైపు అయితే నిర్మాణం జరుగుతుంది. ఇది వచ్చేసి N15 రోడ్డు వైపు అయితే నిర్మాణం జరుగుతుంది. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా E5, E6 రోడ్డు మధ్యలో అయితే నిర్మిస్తున్నారు. ఈ క్యాన్సర్ హాస్పిటల్ వచ్చేసి E7, E8 రోడ్ల మధ్యలో అయితే నిర్మిస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు N15 రోడ్డు కూడా ఎలా ఉందో. ఈ క్యాన్సర్ హాస్పిటల్‌కి ఏంటంటే గతంలోనే ఈ హైదరాబాద్‌లో ఆల్రెడీ దీనికి కొన్ని అవార్డులు కూడా వచ్చినియి. 2021 గాని, 22లో వీక్ మెగాజైన్ వారు బెస్ట్ హాస్పిటల్, 6 బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్‌లో 6 బెస్ట్ హాస్పిటల్‌గా అయితే గుర్తింపునిచ్చారు. దాని తర్వాత 2023లో ద అవుట్‌లుక్ మెగాజైన్ వాళ్ళు సెకండ్ బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్‌గా దీన్నైతే గుర్తింపునిచ్చారు. ప్రెజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పిల్లర్స్ సంబంధించిన వర్క్స్ అయితే ఎండింగ్‌కి అయితే వచ్చినియి. చాలా స్పీడ్‌గా వర్క్స్ అయితే చేస్తున్నారు. 1 నెల రోజుల క్రితం నుండి పనులు స్టార్ట్ చేసినా చాలా మందికి ఈ పనులు జరుగుతున్నాయని అయితే తెలీదు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ క్యాన్సర్ హాస్పిటల్ గురించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.